ఆయనకు కులం బలం లేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు, ప్రాపకాలు లేవు. ప్రాపకాలను సంపాదించేందుకై ముఖస్థుతి చేసే అలవాటూ లేదు. అడ్డదారులు తొక్కే ఆలోచనే ఆయనకెన్నడూ రాదు. ఆయన రాజకీయాల్లో కొనసాగి స్వశక్తితో పైకి వచ్చాడు. రాజకీయాలలో నీతి నిజాయితీలకు స్థానం లేదని, ముఖస్థుతులతో పదవులు వస్తాయనుకునేవారు ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిత్వమే ఆయన ఆస్తి, ఆయన ఆశయాలే ఆయన జాతికి మిగిల్చిన వారసత్వం. ఆయన ఎన్నో సుగుణాల రాశి అయి వెలుగొందిన ఆ మహానుభావుడు మరెవరో కాదు, మన దేశానికి ద్వితీయ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. నీతి నిజాయితీ, నిరాడంబరత, త్యాగం, వివేకం, ఆత్మస్థైర్యం కలబోసిన వజ్ర సంకల్పుడైన లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 కాశీకి సమీపాన గల మొఘల్ సరాయిలో శారదా ప్రసాద్ రామ్ దులారీదేవి పుణ్య దంపతులకు పేద కుటుంబంలో జన్మించాడు. బాల్యంలోనే తండ్రి మరణం. ప్రతిరోజు గంగానది పాయదాటి అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉన్న పాఠశాలలో చదువు కొనసాగించాడు. ఒక్కో రోజు పడవ వానికి చెల్లించడానికి డబ్బులు లేకపోతే పుస్తకాలు, బట్టలు తీసి నెత్తిన పెట్టుకొని నదిని దాటి వెళ్ళేవాడట. అంత కష్టపడి చదివి తర్వాత కాశీ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రి పట్టా పొందిన పిదప ఆయనను లాల్ బహదూర్ శాస్త్రి అని పిలిచారు. 1927 లలితాదేవితో వివాహమైంది. భర్త నీతి నిజాయితీలను అర్థం చేసుకున్న లలితాదేవి శాస్త్రీజీకి ఎంతో సహకరించింది. శాస్త్రీజీ స్వాతంత్ర సమరంలో పాల్గొని సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించాడు. భారతదేశ స్వతంత్ర సముపార్జనానంతరం కూడా రాజకీయాల్లో ఉంటూ కేంద్ర మంత్రిమండలిలో హోమ్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా, రవాణా తంతి తపాలా శాఖ మంత్రిగా పనిచేశాడు. శాస్త్రీజీ రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు అరయలూరులో రైలు ప్రమాదం జరిగితే విషయం తెలుసుకుని ఎవరూ కోరకుండానే నిమిషాల్లో మంత్రి పదవికి రాజీనామా చేసి కార్యాలయం నుండి కొద్ది దూరం నడిచి వెళ్ళి సిటీ బస్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. నాకు ఉద్యోగం లేదు, ఒక్క కూర మాత్రమే వండు, పైగా మనం ఈ ఇల్లు మారిపోవాలి అని భార్యతో అని గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేసి అద్దె ఇంట్లోకి మారిపోయాడు శాస్త్రీజీ. శాస్త్రీజీ గూర్చి ఒక హాస్యోక్తి ఉండేది. అదేమంటే, భారతదేశ హోమ్ మినిస్టర్గా పనిచేసి సొంత ఇల్లు కూడా లేని శాస్త్రిని హోమ్లెస్ హోమ్ మినిస్టర్ అనేవారట. ప్రధానమంత్రిగా పనిచేసి కూడా పట్టుమని 10 రూపాయలు వెనకేసుకొని నిజాయితీపరుడు లాల్ బహదూర్ శాస్త్రి. లోన్ తీసుకుని కారు కొన్న ప్రధానమంత్రి ఎవరైనా ఉంటారా? శాస్త్రీజీ తప్ప. శాస్త్రీజీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి బియ్యం కొరత ఏర్పడింది. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. పొదుపు ద్వారా కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చని, ముందుగా తన ఇంట్లోనే పొదుపు పాటించాలని శాస్త్రీజీ వారానికి ఒకరోజు పూర్తిగా ఇంట్లో బియ్యం వాడకం రద్దు చేశాడు. ఏ సంస్కరణ అయినా మన ఇంటి గడప నుండే ప్రారంభం కావాలని ఆయన చేతల ద్వారా చూపించాడు. త్రికరణ శుద్ధి లేని నేటి రోజుల్లో ఇవి అతిశయోక్తులు అనిపిస్తాయి, కానీ శాస్త్రి విషయంలో అవి 100కి 100 పాళ్ళు నిజం. 19 నెలల స్వల్పకాలం మాత్రమే ప్రధానిగా పనిచేసిన దురాక్రమణకు పాల్పడిన పాకిస్తాన్ను పరుగులు పెట్టించి దురాక్రమణను అణిచివేయడమే కాక మన సైన్యం లాహోర్ను ఆక్రమించుకునే అవకాశం ఉన్న శాంతి కాముకుడై ఆ పనికి ఒప్పుకోక దేశ చరిత్రలోనూ ప్రజల హృదయాల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయాడు లాల్ బహదూర్ శాస్త్రి. శాస్త్రీజీ ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం భారత ప్రజలకు వినూత్న స్ఫూర్తిని అందించింది. జై జవాన్ ఇదం క్షాత్రం,
జై కిసాన్ ఇదం క్షేత్రం. భరత భూమిని రక్షించేవానికి, భూమిని దున్ని భుక్తిని పెట్టేవానికి జయమగుగాక అనే ఈ నినాదం నాటికి నేటికి ఏ నాటికి అజరామరమే. భారత పాకిస్తాన్ యుద్ధ సమస్య పరిష్కారానికై నాటి రష్యా ప్రధాని కొసిగిన్ ఆహ్వానాన్ని అంగీకరించి శాస్త్రీజీ తాష్కెంట్ వెళ్ళి పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్తో సంప్రదింపులు జరిపి ప్రపంచ దేశాల అభ్యర్థన మేరకు సంధికి అంగీకరించి 1966 జనవరి 10వ తారీఖున భారత్ పాక్ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశాడు. అయితే ఆ మర్నాడే, అంటే జనవరి 11వ తారీఖు వేకువజామునే గుండెపోటుతో తాష్కెంటులోనే కన్ను మూశాడాయన. ప్రధానమంత్రిగా పనిచేసి కూడా తన కుటుంబం తలదాచుకునేందుకు ఒక ఇల్లైనా సంపాదించి ఇవ్వకపోయినా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి తన ఆదర్శ జీవితాచరణతో అమరత్వాన్ని సంతరించుకునే మార్గాన్ని చూపి వెళ్ళాడు. రాజకీయాల్లో కోటాను కోట్లు సంపాదించుకున్న వారందరినీ మర్చిపోయినా దేశం లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతలను ఏ నాటికి విస్మరించదు. జై జవాన్, జై కిసాన్.